హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం రీసెంట్గా రియల్మీ లాంచ్ చేసిన రియల్మీ 7 Pro, అలాగే రీసెంట్గా రెడ్మీ నోట్ సిరీస్లో లేటెస్ట్గా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 9 Pro Max. సో ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేసి చూద్దాం. సో ఈ రెండు మొబైల్స్ ఇంచుమించు ఆ ప్రైస్లో సెగ్మెంట్లోనే వస్తున్నాయి అనమాట, ఒకే ప్రైస్ సెగ్మెంట్లోనే వస్తున్నాయి. సో దీని డిఫరెన్స్ ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ మొబైల్ కొనాలి ఈ రెండిట్లో అనేది. సో ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో అందరికీ ఈ వీడియో ద్వారా క్లారిఫై అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు అలా మీరు చూస్తున్నారు sairamcinetech in Telugu, మీతో మాట్లాడుతుంది మిత్రుడు సాయిరామ్ గొట్టిపాటి. గాయస్, ఇప్పుడైతే నేను ఈ సింగిల్ వేరియంట్తో కంపేర్ చేస్తున్నాను, 8GB 128GB. సో ఇది వచ్చరికి ఫ్లిప్కార్ట్లో ఇప్పుడున్న ప్రెజెంట్ ప్రైస్ రెడ్మీ నోట్ 9 Pro Max వచ్చరికి 19,800 రూపీస్ పడుతుంది. అదే రియల్మీ 7 Pro వచ్చరికి 19,399 అనమాట, అంటే 20,001 రూపీస్ తక్కువ. సో చూసారు కదా, 200 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 200 రూపీస్ పెట్టి రియల్మీ 7 Pro తీసుకోవడం బెటరా, లేదా 200 రూపీస్ తగ్గించుకొని సో రెడ్మీ నోట్ 9 Pro Max తీసుకోవడం బెటర్ అనేది చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనం దీని ఒక డిస్ప్లే కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 9 Pro Max వచ్చరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మాత్రమే వస్తుంది అనమాట. రియల్మీ 7 Pro చూసుకుంటే ఇది AMOLED డిస్ప్లే 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది విత్ 60Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అది కూడా ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కూడా 60Hz రిఫ్రెష్ రేటే, ఎటువంటి హై రిఫ్రెష్ రేట్ కూడింది అయితే కాదు. సో డిస్ప్లే అయితే ఇది. నెక్స్ట్ వచ్చరికి బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే ఇదైతే పాలికార్బోనేట్తో వస్తుంది రియల్మీ 7 Pro. రెడ్మీ నోట్ 9 Pro Max వచ్చరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ స్ట్రైప్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఏదైతే కెమెరా మాడ్యూల్ ఉందో దానికి కూడా గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు వీళ్ళు, అది కూడా కార్నింగ్ స్ట్రైప్ ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చరికి మనం మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 9 Pro Max వచ్చరికి మెయిన్ కెమెరా అంటే బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట. సో దానిలో మెయిన్ కెమెరా వచ్చి 64 MP సామ్సంగ్ GW1 సెన్సార్ యూజ్ చేశారు. దీని అపాచర్ f1.8 ఉంటుంది. అండ్ 8 MP వచ్చరికి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ 5 MP వచ్చరికి మ్యాక్రో లెన్స్, అండ్ 2 MP వచ్చరికి డెప్త్ సెన్సార్ అనమాట. అదే మనం రియల్మీ 7 Pro చూసుకుంటే దీనిలో బ్యాక్ కెమెరా వచ్చరికి ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. కాకపోతే డిజైన్ చేంజ్ అవుతుంది. ఏదైతే IQ3 ఉందో డిజైన్ చూసారు, సో సేమ్ డిజైన్గా వస్తుంది అనమాట. ఇది ఇంచుమించు అలాగే ఉంటుంది డిజైన్ చూసుకుంటే, ఏదైతే కెమెరా మాడ్యూల్ ఉందో అది. సో దీనిలో మెయిన్ కెమెరా వచ్చరికి 64 MP సోనీ IMX682 సెన్సార్ యూజ్ చేశారు. దీని అపాచర్ వచ్చరికి f1.7 ఉంటుంది. సో దాంట్లో అయితే 1.8 ఉంటుంది. ఏదైతే రెడ్మీ నోట్ 9 Pro Max వచ్చరికి GW1 సెన్సార్ సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు, దాంట్లో f1.8 ఉంటుంది, దీంట్లో 1.7 ఉంటుంది అనమాట రియల్మీ 7 Proలో. సో కన్ఫ్యూజ్ పడకండి. అండ్ 8 MP వచ్చరికి దీనిలో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ 2 MP వచ్చరికి మ్యాక్రో లెన్స్, అండ్ 2 MP వచ్చరికి పోర్ట్రేట్ లెన్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ వస్తాయన్నమాట. సో దానికి యూజ్ చేస్తారు. చాలా మంచి పిక్చర్స్ వస్తున్నాయని చాలామంది ఎవరైతే వాడినో వాళ్ళందరూ చెప్పారనమాట. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి రెడ్మీ నోట్ 9 Pro Max వచ్చరికి ఫ్రంట్ కెమెరా సింగిల్ కెమెరా ఉంటుంది. ఆ సింగిల్ కెమెరా వచ్చరికి 32 MP f2.4 అపాచర్ వస్తుంది అనమాట, 32 MP వచ్చరికి. అండ్ రియల్మీ 7 Pro కూడా ఫ్రంట్ వచ్చరికి 32 MP, దీని కూడా అపాచర్ వచ్చరికి f2.4 ఉంటుంది. సో ఇది కెమెరా సెటప్ చూసుకుంటే. సో కెమెరా డిపార్ట్మెంట్లో వచ్చరికి నా ఓటు అయితే రియల్మీ 7 Pro ఇస్తాను. ఎందుకంటే దీంట్లో సోనీ సెన్సార్ యూజ్ చేశారు, దాంట్లో సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు. సో GW1 సెన్సార్ రియల్మీ వాడి కూడా వాళ్ళకి కూడా చిరాకు పుట్టి వేరే సెన్సార్కి వెళ్ళడం జరిగింది అనుకుంటున్నాను అయితే. సో అలా జరుగుతుంది, అందుకే వీళ్ళు సోనీ సెన్సార్కి వెళ్ళారు. సో సామ్సంగ్ సెన్సార్కి సోనీ సెన్సార్కి డిఫరెన్స్ ఏంటంటే దీనిలో అపాచర్ వచ్చరికి f1.8 ఉంటుంది. ఏదైతే మనం సామ్సంగ్ GW1 సెన్సార్ వచ్చరికి f1.8 ఉంటుంది. రియల్మీ 7 Proలో ఇచ్చేసిన సోనీ IMX682 సెన్సార్ వచ్చరికి f1.7 ఉంటుంది అనమాట. సో ఒక చిన్న అపాచర్ చేంజ్ అంటే సో చాలా డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. దీంట్లో అయితే వామ్గా వస్తాయి కలర్స్ వచ్చరికి, అండ్ అంత క్లారిటీగా ఉండదు. సో ఇదైతే మనకి పర్ఫెక్ట్గా వస్తే క్లారిటీ కూడా వస్తుంది అనమాట. సో GW1 సెన్సార్తో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉంటుంది సోనీ సెన్సార్. సో అందుకనే నేను రియల్మీ 7 Pro పిక్ చేసుకోమంటాను ఎవరైతే కెమెరా గురించి చూస్తున్నారో వాళ్ళైతే. సో ఫ్రెండ్స్, అలాగే మనకి రియల్మీ 7 Proలో వచ్చేసరికి 65W సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. అలాగే దాంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. సో దీని ద్వారా మీకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట.
అలాగే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి 5020 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనం రియల్మీ 7 ప్రోతో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది తక్కువ అవుతుంది. అంటే ఇక్కడైతే నా పిక్ రియల్మీ 7 ప్రో, ఎందుకంటే 65 వాట్ ఆ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి ఇంక ఏ మొబైల్లో దొరకదు, ఆ ప్రైస్ సెగ్మెంట్లో రాలేదు కూడా ఇంకా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ రెండిట్లో సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది రెండిట్లో. ఇది 8 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఇది బడ్జెట్ గేమింగ్లో బెస్ట్ ప్రాసెసర్ గెలిచింది. సో దీనిలో మనకి నావీ చిప్ సెట్ ఉంటుందన్నమాట, దానివల్ల చాలా యూజ్ ఉంది మనకి. సో కాబట్టి రెండిట్లో ప్రాసెసర్ మాత్రం సేమ్, పర్ఫార్మెన్స్ కూడా సేమ్గా ఉంటుంది. ఎవరైతే గేమింగ్ ఆడదాం అనుకుంటున్నారో రెండింటిలో ఒకటే. కాకపోతే ఏంటంటే దీని డిఫరెన్స్ వచ్చి చూసుకోండి మీరు. సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్కి రియల్మీ 7 ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే, సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో వచ్చరికి ఇంత పొడుగు పేరు పెట్టారు. సో అందుకే గబగబ చెప్పలేకపోతున్నాను. సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చరికి దీంట్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది అండ్ ఇంకంతే IPS LCD డిస్ప్లే అండ్ 720G ప్రాసెసర్ అండ్ కెమెరాస్. అండ్ దీన్ని చూసుకుంటే రియల్మీ 7 ప్రో చూసుకుంటే, సో దీంట్లో వచ్చరికి AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, దీంట్లో వచ్చరికి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో వచ్చరికి. అండ్ అలాగే మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది, హై రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ కూడా పొందిందనమాట రియల్మీ 7 ప్రో. అలాగే మీకు 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత మంచి ఫ్యూచర్. సో మీకు టైం చాలా సేవ్ అయ్యింది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, స్టీరియో స్పీకర్స్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట స్పీకర్స్ నుండి. అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏదైతే బ్లూటూత్ కానీ మీరు ఏదైతే దీనికి 3.5 జాక్ మిస్ అయ్యేది రెండింటికి ఉన్నాయి. సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కంపేర్ చేస్తే రియల్మీ 7 ప్రోలో మీకు అవుట్పుట్ కొద్దిగా బాగుంటుంది అనమాట, ఎందుకంటే డాల్బీ అట్మోస్ సపోర్ట్ వస్తుంది కాబట్టి. సో పర్ఫెక్ట్ మ్యూజిక్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఏదో గేమ్ ఆడుతున్నారు కాబట్టి మీరు స్టీరియో ఎఫెక్ట్ కూడా మీకు చూడొచ్చు అనమాట. సో మీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అండ్ మీరు ఏమైనా పిక్చర్స్ చూసుకుంటే మాత్రం అంటే వీడియోస్ ఏమైనా చూస్తుంటే AMOLED డిస్ప్లే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే బ్యాటరీ కన్జ్యూషన్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది AMOLED డిస్ప్లే IPS LCD డిస్ప్లేతో కంపేర్ చేస్తే. సో ఇది కంపారిజన్. సో చాలా వరకు అన్నిటి చెప్పాను నేను. సో ఇప్పుడు నేను లాస్ట్ పాయింట్కి వస్తాను, మెయిన్ పాయింట్కి, అసలు ఏది కొనాలనేది. సో నాకు రెడ్మీ బ్రాండే కావాలి, నేను MI UI వాడాలి నాకు అనుకుంటే మాత్రం, ఐఆర్ బ్లాస్టర్ కావాలి ఇలాంటి ఫీచర్స్ అనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ చూస్ చేసుకోండి. లేదు నాకు డిస్ప్లే ఇంపార్టెంట్, కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం రియల్మీ 7 ప్రో తీసుకోండి. సో ఎందుకంటే రియల్మీ 7 ప్రోలో AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి చాలా మంచి డిస్ప్లే. అలాగే మీకు 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏదైతే కావాలనుకుంటున్నారు మీరైతే రియల్మీ 7 ప్రో తీసుకోండి అనమాట. కాకపోతే కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, ఇది గ్లాస్ బాడీతో వస్తుంది, ఇది కొద్దిగా షైనింగ్ కనపడుతుంది, ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ అన్ని మీరు డిటెక్ట్ చేయదు ఇది అయితే. సో ఇది రియల్మీ 7 ప్రో వర్సెస్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనమాట. సో ఈ వీడియోతో మీకు క్లారిఫై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఒక 20,000లో ఒక మంచి మొబైల్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారైతే ఈ రెండిట్లో ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళందరికీ చెప్పండి. సో మీరు ఒకవేళ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి అనమాట. సో ఇదైతే ఈ వీడియో మీకు డెఫినెట్ నచ్చిందని ఆశిస్తున్నాను. కింద లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని తీసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం ఇద్దరు సారంగపట్టి సినీ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్స్తో మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ ఆఫ్ సారంగపట్టి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బై నౌ.